ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. కళ్యాణ సంస్కృతి అనే పేర వివాహ ప్రకరణంలో అన్ని విషయాలని కూడా మనం కూలంకషంగా చర్చించుకుంటున్నాం. దానిలో భాగంగా ఇవాళ మనం మహాసంకల్పాన్ని సవివరంగా చెప్పుకుందాం. ముందుగా ఒక్కసారి పరమాత్మను మనసారా ధ్యానించి తదుపరి ఇవాల్టి కార్యక్రమంలో అడిగిడదాం. శ్రీ వైకుంఠ నివాస గోత్రధర లక్ష్మీనాథ గోపాల లీలావిర్భావ పతంగవాహ యదువంశాంబోధి చంద్రోదయా నీవే దిక్కనియున్నవాడను దయన్ వీక్షించి రక్షించవే. నా విజ్ఞాపనమాలకించు మది కృష్ణా దేవకీ నందనా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కన్యాదాత అక్షతలు చేతధరించి తన యొక్క భార్య జలం పోస్తూ ఉండగా సాలంకృత కన్యాదానం కరిష్యే అని చెప్తారు అని బ్రహ్మగారు చెప్పిస్తారు. ఆ తర్వాత మహాసంకల్పము అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. మహాసంకల్పము అంటే పరమాత్మ యొక్క ఉన్నటువంటి స్థితి దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉన్నంత వరకు ఈ మధ్యలో ఏమేమున్నాయో, ఏమేమి జరిగాయో, ఎక్కడెక్కడ ఏమేమున్నాయో ఇవన్నీ కూడా మనకు ఈ సంకల్పంలో తెలుస్తుంది. ఇలాంటి మహాసంకల్పం ఏదైనా తీర్థక్షేత్ర దర్శనాలు చేసినప్పుడు మనం చెప్పించుకోవాలి. అలాగే ఏ పుష్కరాల కన్నా మీరు స్నానానికి వెళ్తే ఈ మహాసంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే అది ఇతోధిక పుణ్యాన్ని మీకు అందిస్తుంది. అలాంటి దివ్యమైనటువంటి మహాసంకల్పం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అథ అనంతవీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అంతములేనటువంటి శక్తి కలిగినటువంటి వాడు భగవంతుడు అయినటువంటి మహాపురుషుడు అయినటువంటి శ్రీమద్ ఆదినారాయణ స్వామి యొక్క అచింత్య అపరిమిత శక్త్యా భ్రియమాణస్య. అచింత్య అంటే ఊహింపరానటువంటి, ఇంత అంత అని చెప్పలేనటువంటి శక్తి చేత భ్రియమాణస్య అలాగే తిప్పబడుతూ ఉన్నటువంటి లేక ధరించబడుతూ ఉన్నటువంటి మహాజలౌఘ మధ్యే మహాజలరాశి యొక్క నడుమున పరిభ్రమణమాణానాం పరిభ్రమిస్తూ ఉన్నటువంటి అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే అనేక కోటి బ్రహ్మాండములయందు ఒకానొక దానిలో. ఇక్కడ మహాజలరాశి అన్న మాటని ఇక్కడ చెప్పడంలో జలము అన్న మాటకు అర్థం మనకు తెలిసినటువంటి నీరు అని కాదు. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఏ దివ్యమైనటువంటి మేఘాలయందు ఉన్నాయో, కాలమేఘాలందు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిభాషలో జలమని చెప్తారు. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలు. ఇప్పుడు బ్రహ్మాండము అన్నదానికి మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక గెలాక్సీని మనం బ్రహ్మాండము అనొచ్చు. ఒక గెలాక్సీ 1,00,000 కాంతి సంవత్సరాల మేర వ్యాపించి ఉంటుంది. అంతకన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మనం ఏ గెలాక్సీలోనైతే ఉన్నామో దానిని పాలపుంత అంటారు, మిల్కీవే గెలాక్సీ అంటారు. అలాంటి గెలాక్సీ 1,00,000 కాంతి సంవత్సరాల మేర వ్యాపించి ఉంది. దీని పక్కనే మనకు తెలిసినటువంటి రెండవ గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ అంటారు. అంగో అలాంటి ఈ గెలాక్సీలో
అనేకోటి బ్రహ్మాండానాం ఏకతమి అని కదా చెప్పారు. అలాంటి అనేకోటి బ్రహ్మాండాలలో ఇదే మాట లలితా సహస్రనామంలో కూడా మీకు వస్తుంది. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అన్నమాట చూసారా. అలాంటి అనంతకోటి బ్రహ్మాండాలలో ఒకదానియందు వ్యక్త అవ్యక్త మహత్ అహంకార పృథివీ అప్ తేజో వాయు ఆకాశాది ఆవరణై ఆవృతే. దీన్నే కొంచెం ఎక్కువగా మనం చెప్పుకునేట్లయితే సంకల్పాలలో వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్య ఆవరణైరావృతే అంటారు. ఇక్కడ వ్యక్తము అన్న మాటకి అంటే కనిపించేది. ఇంకా చెప్పుకోవాలంటే కొంచెం ఇంగ్లీష్లో చెప్తే అర్థమయ్యేటువంటి వారు ఉంటారు కాబట్టి మేనిఫెస్ట్, అవ్యక్తము అన్మానిఫెస్ట్, మహత్తు అంటే వాల్యూమ్, అహంకారము కాన్షియస్నెస్, పృథివీ అంటే సాలిడ్, అప్ అంటే లిక్విడ్, తేజో అంటే కాంతి కానీ వేడి కానీ, వాయు అంటే గ్యాస్, ఆకాశం అంటే ఇథర్, ఇలాంటి ఆవరణలతో నిండి ఉన్నటువంటి అస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్మధ్యే, ఈ బ్రహ్మాండమైనటువంటి తునక అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే చూడండి, గాలిలో ఎగిరేటువంటి ఒకానొక రేణువు, ఇంకా బాగా చెప్పాలంటే ఒక ఇసుక రేణువుని మీరు అరచేతిలో వేసుకుంటే ఆ అరచేతిలో వేసుకున్నటువంటి ఆ ఇసుక రేణువు ఎంత ఉంటుందో ఈ బ్రహ్మాండం యొక్క పూర్తి స్థితి ఆ ఇసుక రేణువుతో పోల్చారు ఇక్కడ. ఇలాంటి పెద్ద బ్రహ్మాండం యొక్క తునకలు చూసారా ఎంత గొప్పగా దానిని మనకు చూపించారో. బ్రహ్మాండఖండయో మధ్యే, అలాంటి బ్రహ్మాండఖండమునందు ఒకానొక మధ్య భాగములు ఆధారశక్తి శ్రీ కూర్మ వరాహ వైష్ణవ అనంత నాగ శేష తక్షక అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు దీనిని కొంచెం మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఆధారశక్తి అంటే సెంటర్ ఆఫ్ ఫోర్స్, అంటే దేని మీద అయితే ఆధారపడి ఉంటుందో ఆ ఆధారం. శ్రీకూర్మము ఆ ఫోర్స్ అంతా కూడా ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అంటే ఆ తిప్పబడేటువంటి ఆ దివ్యమైనటువంటి తత్వం యొక్క మూలభాగం మనకు ఉంటుంది చూసారా. ఒక బొంగరాన్ని మనం తిప్పుతున్నామనుకోండి, బొంగరం అంతా తిరుగుతుంది, కానీ ఆ బొంగరము ఆ ముళ్ళు యొక్క చిట్ట చివరి భాగాన్ని ఆధారం చేసుకుని అంత పెద్ద బొంగరము కూడా తిరుగుతూనే ఉంటుంది, అది ఆగేంత వరకు కదండి. అలా దేని మీద ఆధారపడి ఈ దివ్యమైనటువంటి తత్వం అంతా తిరుగుతోంది అంటే ఆ కూర్మం మీద ఆధారపడి తిరుగుతోంది. ఆ తర్వాత వరాహము, ఇంకా వరాహాన్ని ఎలా చెప్తారంటే ఈ దివ్యమైనటువంటి తత్వం ఏ షేప్లో ఉంటుంది ఆ షేప్ ఫోర్స్ని ఇక్కడ వరాహంగా చెప్తారు. అలాగే వైష్ణవం, ఇంకా ఏ రకంగానైతే మనకి ఈ తిరగడానికి తగినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏమైనా అడ్లు వస్తాయా దీనికి, అలా అడ్లు రాకుండా ఆపగలిగేటువంటి ఫోర్స్ని వైష్ణవం అంటారు. అలాగే అనంతం, ఇది ఇండస్ట్రెసిబిలిటీ అనేటువంటి మాట ఉపయోగిస్తారు ఇక్కడ. అనంతము అన్న మాటకి అంతులేనటువంటి అని అర్థం. నాగా, ఇంకా దీన్ని ఇంకా ఏమని చెప్పుకోవచ్చు అంటే పాయిజన్ మూమెంట్, అంటే తిరిగేటువంటి వేగాన్ని ఆ వేగం అలాగే ఉండాలి, వేగం ఏమాత్రం తగ్గితే ఆ వస్తువు పడిపోతుంది కదా. ఇదే విషయం మన గర్భనాభి సూత్రాలు కూడా చెప్తాయి కదండి. అలాగా మనం గనక బాగా ముందుకి వాళ్తే పడిపోతాం, కొంతవరకు మాత్రమే మనం వాలగలం. అలాగా ఆ స్థితిని అలాగే నిలబెట్టగలగడం. తర్వాత శేష, డివిజిబిలిటీ, అంటే ఆ బరువు ఏదైతే ఉందో, ఆ వస్తువు ఏదైతే ఆధారాన్ని చేసుకుని తిరుగుతోందో ఈ బ్రహ్మాండం, ఆ బరువుని సమతౌల్యతని పాటించగలగడం. తర్వాత తక్షక, ఎచ్చింగ్ ఆఫ్ షేప్స్ ఇన్ స్పేస్, ఇంకా ఈ ఆకాశంలో లేక ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి ఈ గోళాల యొక్క స్థితిగతుల యొక్క పరిస్థితిని జాగ్రత్తగా పట్టి ఆపగలగడం. అలా చెప్పుకుంటే మనం ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. మనం ఈ సౌర కుటుంబంలో ఉన్నాం, అన్నింటికన్నా గొప్పవాడు సూర్యుడు అని మనం చెప్పుకుంటాం.
అతని యొక్క గురుత్వాకర్షణ శక్తిని బట్టి ఇవన్నీ ఉంటాయి. కానీ మనకన్నా ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి గురుడుకుంది. అలాంటి గురుడు మనకు ఎంత దూరంలో ఉన్నాడు? ఆ గురుడు యొక్క శక్తిగా మనం ఎందుకు లోబట్టం లేదు? అలాగే యురేనస్ కూడా గొప్పది, అది శనికి దగ్గరగా ఉంది. కానీ శని యొక్క గురుత్వాకర్షణ శక్తి, యురేనస్ యొక్క గురుత్వాకర్షణ శక్తి, ఈ రెండూ కూడా ఎందుకు ఒకదానితో ఒకటి పోటీపడి ఒకదాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఒకదానికి దగ్గరికి వెళ్ళడం లేదు? ఇలాగా దీని అంతటినీ కూడా మనకి ఆపుతూ ఉంటుంది ఈ పరిస్థితి, ఈ శేష అనే తత్వం. అలాగే తక్షక అనే తత్వం కూడా ఈ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒరిపిడి రాకుండా వాటి యొక్క దూరాలని అలాగే నిలబెట్టగలిగేటువంటి తత్వం ఏదైతే ఉందో అలాంటివి. అంటే 8 దిక్కుల యందు కూడా వీటి యొక్క పరస్పర ఆకర్షణ శక్తుల ద్వారా ఇవన్నీ కూడా నిలబెట్టబడుతున్నాయి అని చెప్తారు. అలాంటి వాటిల్లో అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాది సప్త పాతాళలోకానాం ఉపరితలే, మనకన్నా కిందన 7 లోకాలున్నాయి అని మన వారు చెప్తారు. అవి అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము. వీటి మీద మనమున్నాం. ఇంకా మనపైన కూడా 7 ఆవరణల్లో 7 లోకాలు ఉన్నాయని చెప్తారు. అవి భూర్భువ సువర్మహర్ జన సప్త సత్యమితి సప్తలోకానాం అధోభాగే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇలాంటి వాటి యొక్క కింది భాగంలో ఇంకా చక్రవాళ శైల మధ్యగత మహాసుమేరో సహస్రశిఖరానువర్తిని మహానాళాయమాణ ఫణిరాజరాయ శేషస్య సహస్ర ఫణాఫణమండల మండితే. చక్రవాళ శైలానికి మధ్యలో ఉన్నటువంటి ఈ చెప్పగలిగేది మళ్ళా ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఒక మన భూమికే సంబంధించి ఇక్కడ చెప్పటం లేదండి. ఇప్పుడు కొత్తగా వాయేజర్ నౌక, వాయేజర్ 1, వాయేజర్ 2 అమెరికా వాళ్ళు ప్రయోగించారు 1977లో. 79లోనూ ఎప్పుడో వాయేజర్ 2 ప్రయోగించారు. ఇప్పుడు ఆ వాయేజర్ సూర్య కుటుంబం యొక్క పరిధిని దాటి ముందుకు వెళ్ళిపోయింది అని మనం తెలుసుకున్నాం. అలా వెళ్తూ ఉన్నటువంటి దానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అడ్డుగోడ లాంటిది కనబడింది అక్కడ తేజోమండలంలో అని ఫొటోస్ పంపించింది అని చెప్పి మనం యూట్యూబ్లో చూసాం. ఇలాంటి దానిని దేనిగా మనం చెప్పుకోవచ్చు? ఇక్కడ చెప్పారు చూసారా, చక్రవాళ శైల మధ్యగత మహాసుమేరోహ్, ది రింగ్ ఆఫ్ హారిజన్. ఇప్పుడు మనం చెప్పుకునేది హారిజన్ అన్న మాట మనం ఇక్కడికే చెప్పుకుంటున్నాం భూమికి సంబంధించి. కానీ సౌర కుటుంబానికి ఆవల కూడా దీనికి ఒక హారిజన్ ఉంటుంది. అలాంటి దివ్యమైనటువంటి ఆ చక్రవాళ శైలము అని మన వాళ్ళు సంస్కృతంలో చెప్పారు. అనేటువంటి దానికి సుమేరోహో, దాని మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతము అంటే సెంటర్ ఆఫ్ యాక్సిస్ అని మనం చెప్పుకోవచ్చు. సహస్ర శిఖరానువర్తిని మహానాళాయమాణ ఫణిరాజరాజశేషస్య, ఈ మొత్తం అన్నింటినీ కూడా చుట్టుకుని ఉన్నటువంటి ఆ శేషుడు యొక్క 1000 పడగల యొక్క ఆధారం చేసుకుని ఉన్నటువంటి సహస్రఫణాఫణమండల మండితే, వీటన్నింటినీ కూడా ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి వాడు శేషుడు. ఇక్కడ శేషుడు అనేటువంటి వాడు కంటికి కనిపించేటువంటి వాడు కాదు, కంటికి కనబడనటువంటి ఫోర్స్ అది. అలాంటి ఫోర్స్ దీనన్నింటినీ కూడా పట్టి ఆపుతోంది జారిపోకుండా అని. ఆ పడగల మధ్యన అలంకరింపబడినటువంటి చోట ఐరావత, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రదీకాఖ్య దిగ్దంతి శుండాదండోత్తంభితే. ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము, ఇలాంటి 8 మహాదిగ్గజాలు దీనిని మోస్తూ ఉంటాయి. అంటే వీటన్నిటినీ కూడా ఫోర్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి ఫోర్సులు భూమిని పట్టి ఉంచుతాయి. దీన్నే మన వాళ్ళు పురాణాల్లో 8 దిగ్గజాలుగా మన వాళ్ళు పేర్కొన్నారు. అలాంటి దిగ్గజాల యొక్క తొండాల మీద నిలబెట్టబడినటువంటి ఇంకా 8 మహాపురాలు చెప్తారు ఇక్కడ. దాన్ని కొనసాగింపు మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరి ఓం తత్సత్.